బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారం చేతులు మారింది. రాజకీయము రంగులు మార్చింది. కానీ ఏలూరులో మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన కీలక నేతలు ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. చివరికి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కాళీకృష్ణ శ్రీనివాస్ కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఏలూరు జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు కలిసి ఆయన సమక్షంలో పార్టీలో కండువ కప్పుకోనున్నారు ఆళ్ల నాని. కొద్ది నెలల క్రితం వైసీపీ పార్టీకి పదవులకు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన ఆళ్ల నాని తాజా నిర్ణయంతో ఏలూరులో మరోసారి రాజకీయాలకు హీటెక్కాయి. ఆళ్ల నాని టీడీపీలో చేరికపై కొంతమంది వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన జాయినింగ్ ను వ్యతిరేకిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ముఖ్య నేతలు ఉండవల్లి రావాల్సిందిగా టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు అందింది. మధ్యాహ్నం తర్వాత టీడీపీ అధినేతతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఏలూరు రాజకీయాల్లో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా మారారు. వైసీపీని వీడాక ఏ పార్టీలోనూ చేరకుండా కొంతకాలంగా మౌనంగా ఉండిపోయారు. తాజాగా పొలిటికల్ సస్పెన్స్ కు తెరదించారు. ఆయన పార్టీ మారడం ఖాయమైంది. ఇప్పటికే చాలా మంది నాని అనుచరులు, వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్ళందరినీ ఆయనే పంపించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే తమను ముందుగా పంపించేసి ఇప్పుడు ఆయన టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది. ఏలూరు అసెంబ్లీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా, ఉప మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే వైసీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్రాల్లో ఇతర వైసీపీ మాజీలు ఇప్పటికే పవన్తో కలిసి జనసేనలో చేరిపోయారు. అనంతరం అనుచరులతో సమావేశమై వారి అభిప్రాయాల మేరకు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఏలూరు కార్పొరేషన్లో పార్టీ మారగా మిగిలిపోయిన మిగతా వైసీపీ కార్పొరేటర్లతో కలిసి టీడీపీలో నాని సిద్ధమైనట్టు తెలుస్తోంది.